వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా 70.66% పోలింగ్ అధికారికంగా వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపు. మైనింగ్ ను ప్రైవేటు సంస్థలకు ఇవ్వటం దేశ భద్రతకు ముప్పు. ఆంధ్రప్రదేశ్ వైఖరిపై నిరసన వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. పాత బస్తీలో రిగ్గింగ్ జరిగింది, తీవ్ర ఆరోపణ చేసిన కాంగ్రెస్ పార్టీ. ఓట్లు సీట్లు పెరుగుతాయి, తెలంగాణలో ఓటింగ్ పై ధీమా వ్యక్తం చేసిన రాష్ట్ర బీజేపీ. నాగార్జున సాగర్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం, డ్యాం పై మోహరించిన ఏపీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు బలగాలు. ఇన్నాళ్లు సాగర్ విషయం ఎందుకు గుర్తు రాలేదు? జగన్ కేసీఆర్ ల వైఖరిని విమర్శించిన పురంధరేశ్వరి. కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్, రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సరళిపై ఆరా తీసిన అమిత్ షా. గాజాలో మళ్లీ మొదలైన యుద్ధం, కాల్పుల విరమణ గడువు ముగియడంతో మళ్లీ ఆరంభమైన యుద్ధం. ఓటర్లకు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బీఆర్ఎస్ అభ్యర్థి. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ అరెస్ట్. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 70.66% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మునుగోడులో 91.51%, అత్యల్పంగా యాకుల్పురాలో 39.69% పోలయ్యాయి. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా 73.37% ఓటింగ్ అవగా ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. కాగా స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 3న కౌంటింగ్ జరగనుంది. COP28 ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దుబాయ్ వెళ్లారు. వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ఆర్థిక సాయం, సాంకేతిక అందజేయాలంటూ ప్రయాణానికి ముందు మోదీ పిలుపునిచ్చారు. G20 కూటమికి భారత్ అధ్యక్షత వహించిన సమయంలోనూ ఈ అంశానికి ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. బీట్స్ అండ్ మినరల్స్ మైనింగ్ అదానీ సంస్థకు ఇవ్వడాన్ని ఆపాలని లేఖలో పేర్కొన్నారు. 2019లో ప్రైవేట్ బీట్స్ అండ్ మైనింగ్ పై నిషేధం విధించారని అన్నారు. బీట్స్ అండ్ మినరల్స్ అనుధార్మిక శక్తి, ఖనిజాలు ఉంటాయని తెలిపారు. శాండ్ మైనింగ్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వటం దేశ భద్రతకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని పాత బస్తీ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. సిఈసి వికాస్ రాజ్ కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ నిరంజన్ ఫిర్యాదు చేశారు. చంద్రయాన్ గుట్ట, చార్మినార్, బహదూరర స్థానాల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. ఎంఐఎం కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని సీసీ కెమెరాలు పరిశీలించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి అంచనాలకు అందని విధంగా ఉండటంతో బీజేపీ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ సీట్లు గెలుపొందడంతో పాటు గణనీయంగా శాతం పెంచుకుంటామనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతుంది. కొన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ బూతుల్లో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితులను పార్టీ బేరీజు వేస్తుంది. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నాయుడుపేటకు దగ్గరలో తిరుపతి నాయుడుపేట నేషనల్ హైవేకి అతి సమీపంలో తుడా అప్రూవల్ మెగా వెంచర్ సాగరమాల టౌన్షిప్. సాధారణ ధర, అసాధారణ ప్రగతి, కస్టమర్ దేవుళ్లకే అంకితం. తుడా అప్రూవ్డ్. సాగరమాల టౌన్షిప్ డెవలప్మెంట్స్. గణేష్ టెంపుల్, 60 మరియు 40 అడుగుల సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రికల్ లైన్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఆహ్లాదకరమైన పార్కులు, ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్, గెస్ట్ రూమ్స్, 100% వాస్తు, వెంటనే ఇల్లు కట్టుకునే సదుపాయం, ప్రశాంతమైన వాతావరణం, 3 సంవత్సరాల మెయింటెనెన్స్, లేఅవుట్ అసోసియేషన్ ఫామ్. నాయుడుపేట నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరం. అద్భుతమైన ఆట స్థలాలు, మెడిటేషన్ అండ్ ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ అండ్ ఓపెన్ థియేటర్, దక్షిణం వైపు అందమైన కొండ ప్రదేశం, ప్రతి ప్లాంట్ కు వాటర్ కనెక్షన్. నాయుడుపేటలో మొట్టమొదటి తుడా అప్రూవల్ లేఅవుట్, కాంపౌండ్ వాల్ మరియు 3 అడుగుల టాటా బార్బెడ్ వైర్ తో ఫెన్సింగ్. ఎల్ఎస్ఎన్ సాగరమాల టౌన్షిప్ క్లబ్ మెంబర్షిప్ కార్డ్. కేవలం 1.5 కిలోమీటర్లు తిరుపతి నుండి నాయుడుపేట, NH71 హైవే. ఎస్ఎల్ఎన్ డెవలపర్స్. ఆర్సీసీ బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ బ్లాక్, 6th వార్డ్, వెస్ట్ సైడ్, నాయుడుపేట మున్సిపాలిటీ, నాయుడుపేట, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.
వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్య టీవీ. సాగర్ జలాలపై ఏపీ తెలంగాణ మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నాగార్జున సాగర్ డ్యాం పై ఇరు రాష్ట్రాల బలగాలు మోహరించాయి. 13 గేట్ల వరకు ముళ్లకంచె వేశారు. దీంతో డ్యాం పరిసరాలు యుద్ధ వాతావరణం తలపిస్తున్నాయి. కుడి కాల్వ ద్వారా నీటి తరలింపు ఏపీకి కొనసాగుతుంది. కాసేపట్లో సాగర్ కు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు వెళ్లనున్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయనున్నారు. నాగార్జున సాగర్ అంశాన్ని వివాదాస్పదం చేయడాన్ని ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తెలిపారు. నీటి విడుదల విషయం ఎన్నాళ్ళు ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. కేవలం ఓట్ల కోసమే ఈ అంశాన్ని వివాదాస్పదం చేశారని ఆరోపించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఆమె ఈ యాత్ర ద్వారా ప్రజలకు కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీజేపీకి వచ్చే ఓట్లు సీట్లు అంచనాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, పసుపు బోర్డు ప్రకటన ఎఫెక్ట్ ఎలా ఉందని అడిగినట్లు సమాచారం. విజయావకాశాలు ఉన్న నియోజకవర్గాల వివరాలను తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఈ రోజు ఉదయంతో ముగిసింది. దీంతో గాజాలో మళ్లీ భూతల దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీకి ప్రకటించింది. ఈ సంధి కాలంలో హమాస్ 100 మందికి పైగా బందీలను విడుదల చేసింది. అటు ఇజ్రాయెల్ కూడా తమ జైల్లో ఉన్న 240 మందికి పైగా పాలస్తీనా వాసులను వదిలిపెట్టింది. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ ఓటర్లకు డబ్బులు పంచడం వివాదాస్పదంగా మారింది. ఆయన డబ్బులు పంచుతుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దాంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో ఇలా అరెస్ట్ అయిన ఏకైక అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. ఇప్పుడు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా 70.66% పోలింగ్ అధికారికంగా వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపు. మైనింగ్ ను ప్రైవేటు సంస్థలకు ఇవ్వటం దేశ భద్రతకు ముప్పు. ఆంధ్రప్రదేశ్ వైఖరిపై నిరసన వ్యక్తం చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. పాత బస్తీలో రిగ్గింగ్ జరిగింది. తీవ్ర ఆరోపణ చేసిన కాంగ్రెస్ పార్టీ. ఓట్లు సీట్లు పెరుగుతాయి. తెలంగాణలో ఓటింగ్ పై ధీమా వ్యక్తం చేసిన రాష్ట్ర బీజేపీ. నాగార్జున సాగర్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం. డ్యాం పై మోహరించిన ఏపీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు బలగాలు. ఇన్నాళ్లు సాగర్ విషయం ఎందుకు గుర్తు రాలేదు? జగన్ కేసీఆర్ ల వైఖరిని విమర్శించిన పురంధరేశ్వరి. కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సరళిపై ఆరా తీసిన అమిత్ షా. గాజాలో మళ్లీ మొదలైన యుద్ధం. కాల్పుల విరమణ గడువు ముగియడంతో మళ్లీ ఆరంభమైన యుద్ధం. ఓటర్లకు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బీఆర్ఎస్ అభ్యర్థి. గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ అరెస్ట్. సో చూసారుగా, ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.